నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని కోరుతూ ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీఓను కలిసి ప్రైవేటీకరణ ఆపాలంటూ వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వలన పేద ప్రజలకు ఉచిత వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. అందుకే ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామం నుంచి ఈ వ్యవస్థ అడ్డుకునేటట్టు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సంతకం చేసి ముందుగా మండల హెడ్ క్వార్టర్ చేపిస్తే ఈ హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ మనం జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకుపోతాం. అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి తీసుకుపోయి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1 కోటి మంది సంతకాలు చేస్తే ఆయన మళ్ళీ ఏమైనా గమనించి ఆయన చేసేది తక్కువను భావించి మళ్ళీ ఈ వ్యవస్థ మన చేతిలో పెట్టి ప్రజలకు మరీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపిచ్చారు. అందుకు మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి పంచాయతీ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు చేతుల్లో పెట్టడానికి వీలే లేదు. మీరు దయచేసి వాళ్ళని ఒప్పించి మళ్ళీ ఈ వ్యవస్థ ప్రభుత్వ చేతిలో తీసుకోవాలని చెప్పి కోరుతాం. లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఉద్యమం ఏముందో దాన్ని కూడా ఆ రోజు దిగుతామని చెప్పేసి అందరం కలిసికట్టు ఒకసారి తాడేపల్లి పోవాల్సిన అవసరం కూడా వస్తే అప్పుడు అందరం అక్కడ పోదామని చెప్పేసి మీకు కూడా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.